అండి. ఎంత మురికి పట్టిన బాత్రూమ్ అయినా సరే, ఎంతో కాలంగా శుభ్రం చేయకపోయినా, టైల్స్ నల్లగా మారిపోయినా, వాష్ బేసిన్ మీద పసుపు మరకలు పట్టినా, ఇక గంటల తరబడి రుద్దన అవసరం లేదు. ఈ రోజు నేను చెప్పబోయే చిన్న చిట్కాతో చాలా తక్కువ శ్రమతోనే బాత్రూమ్ మళ్ళీ కొత్త దానిలా తలతలా మెరిసిపోతుంది. అంతేకాదండి, దుర్వాసన తగ్గి క్రిములు మరియు బ్యాక్టీరియా కూడా తగ్గిపోవడానికి శుభ్రపరిచే ప్రక్రియకు ఇది సహాయపడుతుంది. సో, ఈ అద్భుతమైన చిట్కాలు మరి మిస్ అవ్వకుండా చూడాలి అంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూజ్ఫుల్ ఇంట్రెస్టింగ్ బాత్రూమ్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ఎక్కువగా రుద్దే పని లేకుండా మనందరికీ ఈజీగా మరి క్లీన్ అయ్యే టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఈ చిట్కాల్లో ఉపయోగించే పదార్థాలు చాలా మందికి ఇంట్లోనే సులభంగా దొరుకుతాయండి. వాటిని సరైన విధంగా కలిపి ఉపయోగిస్తే బాత్రూంలో ఉన్నటువంటి మురికి, సబ్బు మరకలు, దుమ్ము వంటి వాటిని తొలగించడం సులభం అవుతుంది. మరి ఆ మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా ఉపయోగించాలి, ఒక్కో స్టెప్గా ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: ఒక బకెట్ తీసుకోవాలండి. తీసుకొని ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ, మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటాయి కదండి, అవి నేను ఇలా మెత్తగా పౌడర్లా చేసుకుని ఒక ట్యాబ్లెట్ వేసేసుకున్నాను. ఒక ట్యాబ్లెట్ మామూలుగా వేసేసాను అనమాట. ఇది మరి ఇవి ఒక బకెట్ తీసుకుని 2 ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఒక ట్యాబ్లెట్ మెత్తగా పౌడర్లా చేసుకున్నా, ఒక ట్యాబ్లెట్ అదేవిధంగా డైరెక్ట్గా వేసేసాను అనమాట. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే ఒక 1/2 టీ స్పూను నేను ఇలా రాళ్ళుప్పు కూడా తీసుకున్నానండి. రాళ్ళుప్పు అంటే మనం కర్రీస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. రాళ్ళుప్పు ఒక 1 స్పూన్ తీసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను. బేకింగ్ సోడా కూడా మనకి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. అలానే 2 స్పూన్స్ వెనిగర్ తీసుకున్నాను. 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్ అండి. బ్లీచింగ్ పౌడర్ మనకి కిరాణా షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుందండి. అసలు మనకి ఎక్కడ క్రిములు ఉన్నా, ఎక్కడ ఉన్న బ్యాక్టీరియా ఉన్నా, డస్ట్ ఉన్నా ఈజీగా క్లీన్ చేస్తుంది అనమాట బ్లీచింగ్ పౌడర్. ఇంకా 1 స్పూను నేను రాళ్ళుప్పు కూడా తీసుకున్నాను కదా. కొద్దిగా నిమ్మరసం, అవసరమైనంత వరకు హాట్ వాటర్ తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, మరొకసారి ఒక బకెట్ తీసుకొని 2 ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్. అలానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1/2 టీ స్పూను రాళ్ళుప్పు, అలానే 2 స్పూన్స్ వెనిగర్ తీసుకోవాలి. 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా హాట్ వాటర్. మరి దీన్ని అసలు ఇవి ఎందుకు ఉపయోగపడతాయి ఏంటనేది కూడా తెలుసుకుందాము. సో దీనిలో యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మరి ఇలా మనకి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, అవి ఎక్కువగా నీటిలో బుడగలు ఏర్పరుస్తాయి. ఇవి సబ్బు మరకలను, పెరిగిపోయిన మురికిని వదలటంలో చక్కగా సహాయపడతాయండి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్. సో మనకి ఎటువంటి క్రిములు ఉన్నా కూడా ఇలా ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల ఎటువంటి క్రిములు ఉన్నా అవి చక్కగా తొలగిపోతాయి. ఇంకా బేకింగ్ సోడా అండి, తేలికపాటి రుద్దే గుణం కలిగి ఉండి మరకలను తొలగించడంలో, దుర్వాసన తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇంకా వెనిగర్ అండి, వెనిగర్ సబ్బు, పేరుకుపోయిన పొరలు, వీటి మరకలు కరగటానికి సహాయపడుతుంది. ఇంకా బ్లీచింగ్ పౌడర్ అండి, బాత్రూమ్ ఊపిరితలాలను శుభ్రపరచడంలో మరియు కొన్ని రకాల సూక్ష్మజీవులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీన్ని జాగ్రత్తగా గాలి బాగా వచ్చే ప్రదేశంలో మాత్రమే ఉపయోగించాలి. ఉప్పు మురికిని వదలంగా చేయడంలో సహాయకరంగా పనిచేస్తుంది అనమాట. మురికిని మొత్తం కూడా ఉప్పు చక్కగా వదిలించడానికి ఉపయోగపడుతుంది అనమాట. నిమ్మరసం అండి, సహజ ఆమ్ల గుణాల వల్ల మరకలు తగ్గించడంలో, తాజా వాసన రావడంలో సహాయపడుతుంది. సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూద్దాము. సో ఈ మిశ్రమాన్ని అంతా బాత్రూమ్ టైల్స్ మీద, అంటే ముందుగా ఈ పదార్థాలన్నీ కూడా అంటే వేసేసి ఒక బకెట్ తీసుకొని ముందుగా 2 ట్యాబ్లెట్స్ మెత్తగా పౌడర్లా చేసుకొని బకెట్లో వేసుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్లు వెనిగరు, 1 స్పూన్ బ్లీచింగ్ పౌడర్, ఒక 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపండి. చివరిగా హాట్ వాటర్ పోసి అన్ని పదార్థాలు బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాత్రూమ్ టైల్స్ పైన, వాష్ బేసిన్స్ పైన, సింక్ పైన, మరకలు ఉన్న ప్రదేశంలో సమానంగా లేదా చల్లండి. తర్వాత సుమారు 1 గంట పాటు అలాగే వదిలేయండి. 1 గంట తర్వాత కొబ్బరి చీపురుతో కానీ, లేదంటే ఒక బ్రష్, తేలికగా ఉండే బ్రష్తో కానీ రుద్దేసి పైన ఈ విధంగా ఒకసారి రుద్దితే సరిపోతుందండి. సో ఎక్కువ బలం పెట్టి రుద్దాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. మరి బ్లీచింగ్ పౌడర్, వెనిగర్ లేదా నిమ్మరసం వంటి ఆమ్ల పదార్థాలు నేరుగా కలపడం వల్ల హానికరమైన వాయువులు విడుదలయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ పదార్థాలను ఒకేసారి కలపకుండా బ్లీచ్ వాడితే దాన్ని విడిగా సూచనల ప్రకారం మాత్రమే ఉపయోగించండి. అలాగే గ్లౌజులు ధరించి, కిటికీలు తెరిచి గాలి బాగి
గాలి బాగా వచ్చేలా చూసుకోండి. సో ఇవన్నీ కూడా ఒక చోటే వేయకుండా ఒకదాని తర్వాత ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి. అప్పుడు మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇవి మనం ఇలాగా క్లీన్ చేసేటప్పుడు గ్లౌజ్ మాత్రం తప్పకుండా ధరించుకోండి. ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన హోమ్ క్లీనింగ్ చిట్కాలు, హెల్త్ టిప్స్, డైలీ లైఫ్ మరి టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రతి ఒక్క వీడియో కూడా మీరు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి మన ఛానల్ ఎంతగా ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి, మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మరి తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి. అంతే, ఏమీ లేదు. నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.